మెయిన్ బోర్డ్ లో ఉండేది సబ్ మైక్, సబ్ బోర్డ్ లో ఉండేది మెయిన్ మైక్. ఓకే క్లియర్. మామూలుగా మైక్స్ టోటల్ ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్. మైక్స్ ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్. ఒకటి ఈసీఎం, ఎలక్ట్రో కండెన్సర్ మైక్రోఫోన్. ఈసీఎం ఎలక్ట్రో మైక్రోఫోన్, ఎలక్ట్రో కండెన్సర్ మైక్రోఫోన్. ఇంకొకటి ఎంఈఎంఎస్, మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్. ఎన్ని టైప్స్? 2 టైప్స్. ఓల్డ్ మొబైల్స్ ఉంటాయి కదా, మీరు అందులో చూస్తే ఇలా ఉంటుంది చూడండి, వైర్ ఉంది, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, అలాగే ఇలా రౌండ్ షేప్ లో ఉంటుంది. రౌండ్ షేప్ లో ఉంటుంది. కీప్యాడ్ మొబైల్స్ లో ఎక్కువ వాడుతుంది. ఏ మొబైల్స్ లో ఉంటుంది? కీప్యాడ్ మొబైల్స్ లో మీకు రౌండ్ షేప్ లో మెరుస్తూ ఉంటుంది. ఒక చిన్న బ్యాటరీ ఉంటుంది కదా, వాచ్ లో ఉండే బ్యాటరీ కానీ అలా ఉంటుంది కదా, అలా ఉంటుంది. సో వీటిని ఏమంటారు అంటే ఈసీఎం మైక్స్ అంటారు. వీటిని ఏమంటారు? ఈసీఎం మైక్స్. ఇప్పుడు వాడేది అని ఎంఈఎంఎస్ మైక్స్. సో సింపుల్ చెప్పాలంటే ఇవి డిజిటల్ మైక్స్ అంటారు. ఎంఈఎంఎస్ మైక్స్ ఏమంటారు? డిజిటల్. లేటెస్ట్ మొబైల్స్ లో వాడేది అన్ని కూడా ఎంఈఎంఎస్ మైక్స్. మరి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ మైక్స్ అనేది హై వోల్టేజ్ కంటిన్యూ 2 వోల్టేజ్ నుంచి 3 వోల్టేజ్ వరకు. అలాగే దీంట్లో నాయిస్ క్యాన్సిలైజేషన్ ఆప్షన్ ఉండదు. అంటే దీంట్లో మీరు మాట్లాడినప్పుడు పక్కన డిస్టర్బెన్స్ అంతా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడే మైక్ ఎలా ఉంటుంది అంటే మీరు పక్కన డిస్టర్బెన్స్ కూడా అది చాలా వరకు తగ్గిపోతుంది. నాయిస్ క్యాన్సిలైజేషన్ ఎంఈఎంఎస్ మైక్ లో ఉంటది, దీంట్లో ఉండదు. అలాగే వీటికి కావాల్సిన వోల్టేజ్ వచ్చేసి 2 వోల్టేజ్ నుంచి 3 వోల్టేజ్ వరకు అవసరం పడుతుంది. దీనికి మాత్రం జస్ట్ 1.8 వోల్టేజ్ సరిపోతుంది. దీనికి ఎంఈఎంఎస్ మైక్స్. సో డిజిటల్ మైక్ కి దీనికి తేడా ఏంటి అంటే వోల్టేజ్ కన్జ్యూమేషన్ తక్కువ ఉంటుంది, అలాగే నాయిస్ క్యాన్సిలైజేషన్ ఉంటుంది, అలాగే దీన్ని మల్టిపుల్ పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే దీంట్లో సో ఇది వచ్చేసి మైక్. ఇది మీరు తీస్తే దీన్ని రిమోట్ తీసినట్టు దీనిపైన దీని లోపల ఇలా ఉంటుంది, దీని లోపల కనెక్షన్ ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది గ్రౌండ్, ఇది వచ్చేసి ఏంటిది గ్రౌండ్ ప్లస్ 2 పిన్స్ మాత్రమే కనెక్షన్ ఉంటుంది. 2 పిన్స్ మాత్రమే కనెక్షన్ ఉంటుంది. ఒకటి మైక్ బయాస్ అంటుంది, ఏంటి మైక్ బయాస్. ఇంకొకటి డాటా. మైక్ బయాస్ ని డిసిసి అని కూడా అంటారు. బీసీసీ అన్నా మైక్ బయాస్ అన్న ఒకటి. అంటే దీనికి వోల్టేజ్ వస్తుంది. ఎంత వోల్టేజ్ వస్తుంది చెప్తుంది? 1.8 వస్తుంది. సో 1.8 వోల్టేజ్ వస్తుంది కాబట్టి బీసీసీ అంటే కూడా పవర్ లైనే కదా, పేరు మారుతుంది, ఇబ్బంది లేదు. కానీ మీరు డాటా హార్డ్వేర్ సొల్యూషన్ లో తెలియ చూసుకోండి. హార్డ్వేర్ సొల్యూషన్ లో చూస్తే అక్కడ మీకు బీసీసీ అని ఉండదు, మైక్ బయాస్ అని ఉంటుంది. ఏముంటది? మైక్ బయాస్. గుర్తు పెట్టుకోండి, 2 పిన్స్ ఉన్నా, 4 పిన్స్ ఉన్నా, 6 పిన్స్ ఉన్నా మైక్ లోపల. సపోజ్ ఇక్కడ చూడండి, మైక్ తీసినట్టు ఎంఈఎంఎస్ మైక్, మన వచ్చేసి ఎంఈఎంఎస్ కింద ఉన్నాయి కదా, అది కూడా ఈసీఎం. అది కూడా కింద ఉన్నాయి ఈసీఎం. ఇలా ఉంటుంది అని చెప్తాను రౌండ్. ఇది కూడా మైక్ మీకు బోర్డ్ లో కనిపిస్తుంది. కీప్యాడ్ మొబైల్స్ లో ఎక్కువ కనిపిస్తుంది. అలాగే వైర్ ఉంటుంది చూడండి, ఇలా ఉంటాయి కదా, దీనికి రెడ్ వైర్ ఒకటి, బ్లాక్ వైర్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా ఓల్డ్ మోడల్స్ ఈసీఎం మైక్. ఇప్పుడు వచ్చేది అన్ని కూడా ఎంఈఎంఎస్, ఇవి డిజిటల్ మైక్స్ అండి. డిజిటల్ మైక్ మీరు ఇలా తిప్పేసారు అనుకోండి, లోపల సైడ్ ఇలా మీరు ఎన్ని అంటే ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించింది ఎక్కడ ఉంది? ఇది ఉంది కదా. సో ఇలా ఉంటుంది. ఇది దీనికి ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి? 3 కనెక్షన్స్. ఒకటి గ్రౌండ్, ఇంకొకటి డాటా, ఇంకొకటి మైక్ బ్యాలెన్స్. రైట్. అలాగే దీనికి చూడండి ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. దీనికి చూడండి 8 ఉన్నాయి. దీనికి చూడండి 6 ఉన్నాయి. దీనికి చూడండి 5 ఉన్నాయి. దీనికి 4, దీనికి 4, ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 4. గుర్తు పెట్టుకోండి కనెక్షన్స్ ఎన్ని ఉన్నా. మీరు మైక్ తీసిన తర్వాత దాని లోపల ఎన్ని కనెక్షన్స్ ఉన్నా. దీంట్లో మన మెయిన్ వచ్చేసి 2. మెయిన్ వచ్చేసి 2. ఒకటి వచ్చేసి చెప్పిన డాటా, ఇంకొకటి వచ్చేసి మైక్. ఓకేనా?
ఈ రెండు మైక్ పని చేయకపోతే మనం వేరే మైక్ తీసేస్తాం. వేరే మైక్ వేసినా కూడా అవ్వకపోతే అప్పుడు ఈ రెండు లైట్స్ జిఆర్ వాల్యూ చెక్ చేసి దీనికి వచ్చే వోల్టేజ్ వస్తుందో లేదో చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు ఇలాంటి మైక్ ఉందనుకోండి, సేమ్ ఇలాంటి మైక్ అక్కడ రీప్లేస్ చేయాలి. 4 లెగ్స్ ఉంటే 4, ఇక్కడ 5 ఉంటే 5, 6 ఉంటే 6. ఓకేనా. సో మార్కెట్ లో దొరుకుతాయి 15 రూపీస్ మైక్ దొరుకుతుంది. మైక్ ఎలా ఉండదో వెనకాల సైడ్ మన పైన చూసి చెప్పలేము. దీని లోపల ఇప్పుడు 3 లెగ్స్ 4 లెగ్స్ 5 లెగ్స్ మనం చెప్పలేము కదా, అది ఓపెన్ చేస్తేనే చెప్పవచ్చు. సింపుల్ గా ఏం లేదు. మైక్ రాలేదు అంటే ఫస్ట్ ఏం చేస్తారు, వేరే కొత్త మైక్ వేస్తారు. వేరే కొత్త మైక్ వేసినా కూడా మీకు రాకపోతే అక్కడ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఒకటి డాటా లైన్, ఇంకొకటి మైక్రో వాయిస్. ఆ రెండింటికి జిఆర్ వాల్యూ చెక్ చేయాలి. దాంట్లో జిఆర్ వాల్యూ చెక్ చేసిన తర్వాత ఏం చెక్ చేయాలి, వోల్టేజ్ చెక్ చేయాలి. మైక్ బయాస్ లైన్ 1.8 వోల్టేజ్ కూడా రావాలి. మీరు వోల్టేజ్ రాకూడదు, జిఆర్ వాల్యూ బాగాలేకపోతే మీకు ట్రాక్ ఆల్రెడీ కంప్లీట్ ఉన్నట్టు తెలుస్తుంది. సో ట్రాక్ ఒకవేళ షార్ట్ అయింది అనుకో, షార్ట్ రిమూవ్ చేయాలి. ఒకవేళ ఓపెన్ అయింది అనుకో, ఎక్కడ ఓపెన్ అయిందో చూసి ట్రాక్ ని రిపేర్ చేస్తే మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఓకే, మరి మైక్ ను రీప్లేస్ చేయాలి అంటే ఏది పడితే చేయడానికి అవ్వదు. దాని వెనకాల ఎన్ని లింక్స్ ఉన్నాయో చూసి వేరే దాంట్లో మైక్ మనకున్న మైక్ కూడా సేమ్ లింక్స్ ఉన్నదాన్ని రీప్లేస్ చేయాలి. లేదు అంటే ఇక్కడ ఒక చిన్న టిప్ ఉంటుంది, ఏ మైక్ అయినా యూనివర్సల్ గా మార్చచ్చు. నేను చెప్పిన ఈసీఎం మైక్ ఉంది కదా, ఇలా వైర్ ఉంటుంది చూసి ఇదంతా తెలుసా, మైక్ ఉంటుంది. దీంట్లో రెడ్ కలర్ ప్లస్, బ్లాక్ కలర్ మైనస్. రెడ్ కలర్ ప్లస్, బ్లాక్ కలర్ మైనస్. ఇక్కడ బోర్డు లో మీరు మైక్ తీసిన అనుకోండి, బోర్డు నుంచి వెళ్ళి మైక్ తీసేసారు. సో ఈ బోర్డు పైన నేను చెప్పేది చెప్పైనా బోర్డు పైన మీరు సేమ్ కనెక్షన్స్ అక్కడ కూడా ఇలా కనిపిస్తుంది. మైక్ పైన అయితే ఎలా ఉన్నదో ఇక్కడ కూడా సేమ్ అదే కనెక్షన్ ఉంటుంది కదా, సో ఇలా కనిపిస్తుంది. ఈ రెండింటికి మధ్యలో ఇది డాటా లైన్ అనుకుంటాం, ఇది డాటా మైక్ బయాస్ లైన్. ఈ రెండింటికి మధ్యలో 2K నుంచి 4K, 2K నుంచి 4K రెసిస్టర్ గుర్తుపెట్టుకోండి. 2K నుంచి 4K అంటే 2000 ఓమ్స్ నుంచి 4000 కేమ్స్ మధ్యలో ఉన్న రెసిస్టర్ ని ఈ రెండింటి మధ్యలో రెసిస్టర్ ని అటాచ్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ ఒక సైడ్ రెడ్ వైర్, ఇంకొక సైడ్ బ్లాక్ వైర్ పెట్టి అది యూనివర్సల్ గా మారుతుంది. అంటే ఈ డిజిటల్ మైక్ లో మనం ఏం వాడచ్చు అంటే ఈ మైక్ వాడచ్చు. ఎంఈఎంఎస్ మైక్ స్పేస్ లో మీ దగ్గర అవైలబుల్ గా లేదు మైక్ అని అనుకుంటే ఈ మైక్ ని, ఈ ఈసీఎం మైక్ ని ఇక్కడ కనెక్షన్ ఇవ్వచ్చు. కానీ ఈ రెండు లైన్స్ మధ్యలో ఒక రెసిస్టర్ ఉండాలి. ఎంత 2K నుంచి 4K మధ్యలో రెసిస్టర్ ఉండాలి. అయింది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మైక్ పైన హీట్ పడేటప్పుడు ఎక్కడ కూడా దీనికి హీట్ కొట్టదు. ఛార్జింగ్ పిన్ చేసినా కూడా పక్కన మైక్ పైన ఏం చేస్తారంటే ఇలా ఉన్నాయి కదా, ఈ టేప్, థర్మల్ టేప్ ని మైక్ పైన కవర్ చేయాలి. ఇంకా చెప్పాలంటే కీప్యాడ్ మొబైల్స్ వస్తాయి కొన్ని, గుర్తుపెట్టుకోండి. కీప్యాడ్ మొబైల్స్ జియో ఫోన్లు వస్తాయి. జియో ఫోన్లకు ఏమవుతుందంటే మీరు ఛార్జింగ్ పిన్ వేస్తారు, పక్కన మైక్ 100% ఉంటుంది. జియో ఫోన్లకు షాప్ వాళ్ళకైతే తెలుసుంటుంది. మళ్ళీ హ్యాంగర్ లోగో అయిపోతుంది. కీప్యాడ్ మొబైల్స్ జియో ఫోన్ లోగో, జియో ఫోన్లకు మైక్ వేయడమే బంద్ చేసినాం. జియో ఫోన్లకు మైక్ వేయడమే బంద్ చేసినాం. అదే చెప్తాను, వేయచ్చు కానీ ఇబ్బంది ఏం లేదు. కానీ మైక్ వేయడానికి ఒక చిన్న లాజిక్, మనం ఛార్జింగ్ మెథడ్ లో ముందే అన్ని లిడ్ పెట్టేసి తర్వాత హీట్ కొట్టి ఛార్జింగ్ పిన్ పెట్టాం. సెకండ్ మెథడ్ లో గుర్తుందా? ఇక్కడ కూడా ఏం చేయాలంటే మైక్ ముందు తీసేసిన తర్వాత ముందే మైక్ పెట్టి హీట్ కొట్టదు. హీట్ కొడితే ఓవర్ హీట్ అయిపోతుంది మైక్ ఎన్నిసార్లు వేసినా ఫెయిల్ అయిపోతుంది. సో ముందే మనం ఏం చేయాలి, బోర్డు పైన లిడ్ పెట్టి హీట్ కొట్టి అది లిక్విడ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మైక్ తీసుకొచ్చి పెట్టి వదిలేయాలంటే అర్థమవుతుందా? అప్పుడు మీకు మైక్ పైన హీట్ పడదు, అప్పుడు మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో మైక్ ను ఆడ పెట్టి డైరెక్ట్ హీట్ కొడితే కనెక్షన్ మంచిగా అవుతుంది, కానీ ఆ హీట్ కు మైక్ ఫెయిల్ అయిపోతుంది. జియో ఫోన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త. జియో ఫోన్ చేసేటప్పుడు కంపల్సరీ ఆల్మోస్ట్ మీరు పట్టించుకున్నటువంటి అది మైక్ ఫెయిల్ అవుతుంది లేదా లోగో స్టక్ అవుతుంది, మీకు జియో నెట్లో పడి అలానే ఉండిపోతుంది. అప్పుడు వీలైతే దాన్ని హార్డ్ రీసెట్ చేయడం. హార్డ్ రీసెట్ అంటే స్టార్ బటన్, పవర్ బటన్ రెండు హోల్డ్ చేసి పట్టుకుంటే హార్డ్ రీసెట్ ఆప్షన్ వస్తుంది. లేదు అంటే ఫ్లాషింగ్ చేయాల్సి వస్తుంది జియో ఫోన్ లో కూడా ఫ్లాషింగ్ అంటే సాఫ్ట్వేర్ మొత్తాన్ని కూడా మళ్ళీ మనం మార్చాల్సి వస్తుంది. సో మైక్ చెప్పండి.